జగన్ ఓటమి గురించి కల్కి డైరెక్టర్ నాగ్ అశ్విన్ రియాక్ట్ అయ్యారు. ఒకవేళ ఏపీలో జగన్ గెలిచి ఉంటే అప్పుడు టికెట్ రేట్లు పెరిగేవి కాదు కదా అన్నారు. ఇప్పుడు గెలవలేదు కాబట్టే ఫుల్ హ్యాపీగా ఉన్నామని నాగ్ అశ్విన్ సమాధానమిచ్చారు. జగన్ పార్టీ ఓడిపోవడం వల్లే తమకు ఈ బెనిఫిట్ వచ్చి హ్యాపీగా ఉన్నామని మొహమాటం లేకుండా ఒక్క మాటలో చెప్పేశారు. నాగ్ అశ్విన్ మామ అశ్విని దత్ అనే విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో టీడీపీ గెలవాలని అశ్విని దత్ బలంగా కోరుకున్నారు. ఇక నుంచి ఏడాదికి 2 సార్లు టెట్ నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. విద్యాశాఖ శనివారం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతి సంవత్సరం జూన్లో ఒకసారి, డిసెంబర్ నెలలో మరోసారి టెట్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఒక అభ్యర్థి ఎన్నిసార్లైనా టెట్ పరీక్ష రాయొచ్చని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. టెట్లో ఉత్తీర్ణత సాధించిన వారికే డిఎస్సీ రాయడానికి అవకాశం ఉంటుందని, టెట్ మార్కులకు డిఎస్సీలో వెయిటేజ్ ని ఇవ్వనున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ ఏటా 7% వృద్ధితో పరుగులు పెట్టినా నిరుద్యోగాన్ని అధిగమించడం కష్టమేనని పేర్కొన్నారు సిటీ బ్యాంక్ ఆర్థికవేత్తలు. నిరుద్యోగ భారం తగ్గాలంటే ఏటా 1.2 కోట్ల ఉద్యోగాలు కల్పించాలన్నారు. కానీ ప్రస్తుత వృద్ధి ప్రకారం ఏటా 80 లక్షల నుంచి 90 లక్షల ఉద్యోగాలు మాత్రమే భర్తీ, తయారీ రంగంలో ఎగుమతుల వృద్ధిపై ఫోకస్ మొదలైన చర్యలు తీసుకోవాలన్నారు. నీట్ యూజీ పేపర్ లీక్ కేసుకు సంబంధించి బీహార్ ప్రభుత్వం కీలక విషయాలు వెల్లడించింది. ఈ కేసులో తమ రాష్ట్ర పోలీసులు 13 మంది నిందితుల్ని అరెస్ట్ చేసినట్లు చెప్పింది. వారి నుంచి మొబైల్ ఫోన్లు, ఇతర పరికరాలు స్వాధీనం చేసుకున్నట్లు సుప్రీంకోర్టుకు తెలిపింది. వివిధ సెక్షన్ల కింద మే 5న పట్నాలోని శాస్త్రీనగర్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేసి నిందితుల్ని అరెస్ట్ చేసినట్లు పేర్కొంది. పేటీఎం సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సమయంలో కంపెనీ వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ కామెంట్స్ చేశారు. కంపెనీ విలువను $100 బిలియన్ పెంచాలన్నది తన కల అన్నారు. ఇక నుంచి రుణాల మంజూరుపై దృష్టి సారిస్తామన్నారు. ప్రజాభవన్లో తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశం వివరాల్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మీడియాకు వెల్లడించారు. 2 రాష్ట్రాల సీఎంలు చర్చించిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చామన్నారు. సీఎస్లు, ఉన్నత స్థాయి అధికారులతో 2 వారాల్లోగా కమిటీ వేస్తామన్నారు. వీరి స్థాయిలో పరిష్కారం కాని సమస్యలపై మంత్రులతో మరో కమిటీని వేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. అక్కడ పరిష్కారం కాని అంశాలుంటే ముఖ్యమంత్రుల స్థాయిలో కమిటీ వేసి పరిష్కార మార్గం చూస్తామన్నారు భట్టి. హథ్రాస్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి భోలేబాబాపై కేసు నమోదైంది. పాట్నా కోర్టులో కేసు ఫైల్ అయినట్లు నేషనల్ మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ ఘటనపై ఉత్తరప్రదేశ్ పోలీసులు విచారణ జరుపుతున్నారు. భోలేబాబా వేదికపై ఉన్న సమయంలోనే తొక్కిసలాట ఘటన చోటు చేసుకుందని విచారణలో తెలిసింది. భక్తులను భద్రతా సిబ్బంది తోసేశారని ఈ దర్యాప్తులో వెల్లడైంది. పోలీసులు ఈ ఘటనకు సంబంధించి ఎఫ్ఐఆర్ను నమోదు చేశారు. హైదరాబాద్ లోని ప్రజాభవన్లో చంద్రబాబుతో సమావేశమైన విషయాన్ని ట్వీట్ చేశారు రేవంత్ రెడ్డి. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ తో కలిసి ఏపీ సీఎం చంద్రబాబు ఆ రాష్ట్ర మంత్రులు, అధికారులతో సమావేశమైనట్లు తెలిపారు. రాష్ట్ర విభజన తర్వాత సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న అంశాలపై పరిష్కారం కోసం చర్చించినట్లు పేర్కొన్నారు. ముఖ్యమంత్రుల భేటీపై ఏపీ మంత్రి అనగాని సత్యప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలుగు ప్రజలు హర్షించే మంచి రోజన్నారు. సమస్యలు త్వరగా పరిష్కరించుకోవాలని నిర్ణయించామన్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ప్రజల భావోద్వేగాలు గుర్తించి నిర్ణయాలు జరిగాయన్నారు. విభజన సమస్యల పరిష్కారానికి మంత్రులతో ఒక కమిటీ, అధికారులతో మరో కమిటీ ఏర్పాటు చేయడానికి నిర్ణయించినట్లు చెప్పారు. చంద్రబాబుకు రేవంత్ రెడ్డి తెలంగాణ రచయిత కాళోజీ నారాయణరావు రాసిన నా గొడవ పుస్తకాన్ని బహుకరించారు. ఏపీ సీఎంను శాలువాతో సత్కరించారు. మరోవైపు రేవంత్ రెడ్డికి చంద్రబాబు వెంకటేశ్వర స్వామి పటాన్ని బహుకరించారు. తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీపై మాజీ మంత్రి పేర్ని నాని ఆసక్తికర ట్వీట్ చేశారు. తెలుగు న్యూస్ ఛానల్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తుంటే 2 రాష్ట్రాల సీఎంల డిమాండ్లు తీరాలంటే 2 రాష్ట్రాల పునరేకీకరణ ఏకైక మార్గంగా కనిపిస్తోందంటూ సంచలన ట్వీట్ చేశారు. 2 రాష్ట్రాల ముఖ్యమంత్రుల డిమాండ్లు చాలా ఉన్నాయని, అవి నెరవేరాలంటే 2 రాష్ట్రాలు మళ్లీ ఏకం కావడమే మార్గం అన్నట్లుగా ఆలోచన చేస్తారన్న అర్థం వచ్చేలా ట్వీట్ చేశారు. ఏపీలో సోమవారం నుంచి ఉచిత ఇసుక విధానం అమల్లోకి రానుంది. దీనిపై ఏపీ సీఎం చంద్రబాబు ఆదేశాలకు అనుగుణంగా అధికార యంత్రాంగం కార్యాచరణను సిద్ధం చేసింది. అన్ని జిల్లాల్లోని నిల్వ కేంద్రాల్లో ఉన్న ఇసుక డంప్ల నుంచి ఇసుకను అందజేస్తారు. ప్రభుత్వం ఎటువంటి రాబడి తీసుకోకుండా నిర్వహణ ఖర్చులు, సీవరేజ్ మాత్రమే వసూలు చేయనుంది. ముఖ్యమంత్రుల సమావేశంపై అంబటి రాంబాబు 3 ప్రశ్నలు సంధించారు. ఏపీలో కలిపిన 7 మండలాల్ని తెలంగాణ తిరిగి అడిగిందా? ఏపీకి ఉన్న సుదీర్ఘమైన తీర ప్రాంతంలో వివిధ పోర్టుల్లో తెలంగాణ వాటా అడిగిందా? టీటీడీ ఆదాయంలోనూ బోర్డులోనూ తెలంగాణ వాటా అడిగిందా? పై ప్రశ్నలకు 2 రాష్ట్రాల ప్రతినిధులు స్పష్టత ఇవ్వకపోవడం సమంజసమా అని ట్వీట్ చేశారు.
ఈ నెల 10న దేశవ్యాప్తంగా 13 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రాల వారీగా చూస్తే పశ్చిమ బెంగాల్లో 4, హిమాచల్ 3, ఉత్తరాఖండ్ 2, బీహార్ 1, తమిళనాడు 1, పంజాబ్ 1, మధ్యప్రదేశ్ లో 1 స్థానానికి ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఫలితాల్ని ఈ నెల 13న వెల్లడిస్తారు.